హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అడుగుతున్నాను, ఇవ్వండి. 2-3 మినిట్స్ చూసినా సరే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో బాగుంది అనుకుంటే ఫుల్గా వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నా డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ వీడియో అనేది షూట్ చేశాను. మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ షూట్ చేయలేదు. తర్వాత పప్పుచారు చేద్దామని చెప్పేసి సాంబార్ కోసం ఒకవైపు పప్పు పెట్టాను, ఇంకోవైపు దొండకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. కర్రీస్ ఖచ్చితంగా మేమైతే ఒక 2-3 కర్రీస్ అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి. ఎందుకంటే ముందు నుంచి మాకు అలవాటు అయిపోయింది. అందుకని చెప్పేసి దొండకాయ కర్రీ ఏం చేశానంటే ముందుగుండా అన్నీ కలిపేసి పెట్టేసాను అనమాట. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి మొత్తం కలిపేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి హైలో పెట్టేసి మర్చిపోయినాను, కొంచెం మాడినాయి. ఎప్పుడు కూడా స్టవ్ దగ్గర సిమ్లో పెట్టాను అనుకుంటాను, హైలో పెట్టిస్తాను. రెగ్యులర్గా అలాగే పాలు కూడా పొంగించిస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ కూడా ఎక్కువగా కాదు, ఎప్పుడెప్పుడు మర్చిపోతే మాత్రం మార్చిస్తాను అనమాట. ఇది నిలువుగా వీడియో అనేది తీసాను, అందుకే కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. సాంబార్కి మనం ఏ పద్ధతిలో అందరం ఒకే పద్ధతిలో చేస్తాము. కాకపోతే ఏంటంటే అన్ని ముక్కలు ఉంటాయి కదా, ములంకాళ్ళు, ఉల్లిపాయ, ఆనపకాయ, ఇంకా గుమ్మడికాయ, మనం ఏదైనా వేసుకుంటాం. ఇంకా వైట్ దుంప ఉంటుంది కదా, అది అన్నీ వేసుకుంటాం కదా. వంకాయలన్నీ ముక్కలు పులుపులో వేస్తే తొందరగా ఉడకవు. మనం ఎలాగో పప్పు కుక్కర్లోనే పెడతాం కాబట్టి కొంచెం ఆ ముక్కలకి ఒక్క విజిల్ పప్పు మెత్తగా చేసిన తర్వాత ఒక్క విజిల్ వచ్చినంత వరకు విజిల్ పెట్టాము అనుకోండి, చక్కగా ముక్కలు అయితే బాగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా సాంబార్ చాలా బాగుంటుంది. సాంబార్కి ఎప్పుడైనా సరే పెసరపప్పు, కందిపప్పు 2 కలిపి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలామంది పెట్టుంటారు, తెలియని వాళ్ళకి మీకు చూపిస్తున్నాను కదా. అందులో కొంచెం చీని ఉంటే అదే షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి, లేదంటే బెల్లం ఎక్కువ వేసుకోండి. బాగుంటుంది. షుగర్ కన్నా బెల్లం వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి వేసుకున్నాను నేను. నాకు సాంబార్ పొడి అయితే లేదు, అందుకోసమే అక్కడ వేయలేదు. సాంబార్ పొడి ఉన్నే వేసుకోండి. మంచి సాంబార్కి ఏంటంటే మంచి రుచి వస్తుంది సాంబార్ పొడి వేసుకోవడం వల్ల. కొబ్బరి పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీలో తురుముకొని వేసుకున్నా బాగుంటుంది. ఇలా పోపు వేసేసుకున్నాను. పోపు అంటే ఎక్కువ ఏం పెట్టలేదు. పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కాదండి ఎండుమిరపకాయలు, అంతే అయిపోయింది. ఎందుకంటే ఉల్లిపాయలు అవి ముందుగుండా వేసానని చెప్పేసి వేయలేదు. సాంబార్ అయితే ఎక్సలెంట్గా రెడీ అయింది. ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా వీడియోలో చూపించలేదు. ఉడుకుతుంది, మనం పోపు వేస్తాము అన్నప్పుడు ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటే సాంబార్కి మంచి టేస్టు. తమిళ వాళ్ళు సాంబార్ ఎందుకు బాగుంటుంది తెలుసా? ఇదే వేస్తారు, నెయ్యి వేస్తారు వాళ్ళు సాంబార్లోని. అందుకే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉడికే ముందు వేయండి, ముందు వేస్తే బాగుండదు. మనం పోపు వేసుకుంటాం అనేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగా సాంబార్ కంప్లీట్ అయింది. కర్రీస్ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా కొబ్బరికాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట, కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి. మాకేంటంటే ఇక్కడ వేపుడు కూర ఉండాలి, ఇగురు కూర ఉండాలి, లేకపోతే దానికి ఏదైనా పచ్చడి ఉండాలి, లేకపోతే ఇలా పప్పు టమాటా అని ఏదో ఒకటి చేస్తుంటాను. కనీసం మినిమం 2 కూరలైనా చేస్తుంటాను. ఏంటి తిండిపోతేలా ఎన్ని కూరలు చేసుకుంటున్నారా అనకండి. ముందు నుంచి మనకి ఏది అలవాటు అయింది అదే అలవాటు అవుతుంది. ఏంటంటే రైస్ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తిన్నా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎప్పుడు కూడా కర్రీస్ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి రైస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి లావ్ అయిపోతుంటాము రైస్ ఎక్కువ తినడం వల్ల. కర్రీస్ తినడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది. అందుకోసమని కాదు కానీ మాకు ముందు నుంచి అత్తమ్మ వండిన దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. ఒక్క కూర తిన్నాము అంటే ఏదోలా అనిపిస్తుంది. ఏంటి ఒక్క కూరైనా అలా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పచ్చడి ఏదైనా సైడ్ డిష్గా, లేకపోతే ఒడియాలు ఉంటాయి కదా వరిపిండివి, అయినా వేపుతాను. ఏదో ఒకటి చేస్తుంటాను అనమాట. ఇంకా అలా కంప్లీట్ అయిన తర్వాత అట్లకని చెప్పేసి పప్పు అయితే నానవేసాను. ఇది తొక్కపప్పు ఎప్పుడు ఎక్కువగా నానవేసుకుంటాం కదా పల్లెటూరులో ఉన్న వాళ్ళమైనా.
అంటే పల్లెటూరు నుంచి సిటీల్లో ఉన్న వాళ్ళైనా సరే అమ్మాలు పండించినవి ఉంటే ఇలా తొక్కపప్పు నానేసుకుంటాం కదా. ఇది తొందరగా నానాలి అనుకుంటే స్టీల్ గిన్నెలో నానబెట్టండి. అందులో స్టీల్ది స్పూన్ కానీ గ్లాస్ కానీ వేసుకుంటే 1 గంటలో నానిపోతుంది. ఇంకా బియ్యం వేరేగా నానబెట్టుకున్నాను. మనకు అట్లు బాగుండాలి, టేస్ట్గా ఉండాలి, బాగా రావాలి అనుకుంటే మాత్రం మీరు మెంతులు వేసుకోండి. బియ్యంలో మెంతులు ఒక్క హాఫ్ స్పూన్ అయితే, 1/2 కేజీ బియ్యానికి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. శనగపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే 1 స్పూన్ వేసుకోండి, 2 స్పూన్లు వేసుకోండి. అట్టు ఎంత పలచగా వేసినా సరే బాగా వస్తుంది, స్మూత్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శనగపప్పు వేయడం వల్ల. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. ఎంత ఈజీగా వస్తాయంటే అంత ఈజీగా వస్తాయి, అంటుకోమాట అట్లు చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా కొబ్బరికాయలు చూపించాను కదా పచ్చడి కోసం అని చెప్పేసి తీసి ఉంచుంటుని. ఇంకా దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, అంటారు కదా లేడీస్కి ఏ పని ఉండదు, వంటే 1 గంట 2 గంటలు. ఇంకా కట్ చేసి దొండకాయలు ఇవి అయితే వెజిటబుల్స్ కట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇదంతా చాలా గలీజ్గా ఉంది కదా, అదంతా వంట అంతా కంప్లీట్ అయ్యి అన్ని కర్రీస్ అన్నీ తీసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ క్లీన్ చేయాలి వంట అయిన తర్వాత, మళ్ళీ నైట్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి అంత మంచిది మాట. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు, ఇంకా ఫ్రూట్స్ మీద ఉంటాయి కదా పురుగులు, అలాంటి పురుగులు ఫ్రూట్స్ మీద ఎక్కువగా ఉంటాయి. ఆ పురుగులు కూడా వచ్చేసినాయి తడి వల్ల. అందుకే ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. 2 పూటలు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను. ఇవన్నీ కర్రీస్ అవన్నీ ఒకే దీంట్లో తీసేసుకున్నాను. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫేస్ మంచి గ్లోగా వైట్గా రావాలనుకుంటే నేను చాలానే బ్యూటీ టిప్స్ చెప్పున్నాను ముందు ఛానల్లోని. పచ్చిపాలు ఉంటాయి కదా, కాటన్లో ముంచుకొని చక్కగా రెగ్యులర్గా పచ్చిపాలను కానీ మనం పచ్చిపాలతో క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందంటే చాలా మంచి రిజల్ట్, అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 1 వీక్ ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. అది పెద్ద కష్టం కూడా కాదు, చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ట్రై చేయండి. ఆ పచ్చిపాలతో మాత్రం క్లీన్ అవుతుంది, ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది, చాలా వైట్ వస్తామండి. ఇంకా మొత్తం నా గిన్నెలన్నీ తోముకున్నాను, బట్టలు ఉతికాను, అవన్నీ క్లీన్ చేశాను. ఇంక ఇల్లంతా మొత్తం క్లీన్ చేస్తాను ఈవినింగ్ దీపం పెట్టే ముందు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాను, పడుకుంటాను. ఒక 2-3 గంటలు పడుకుండిపోతాను అనమాట. తర్వాత మళ్ళీ నైట్కి నిద్ర పట్టడం లేదు. ఇంకా అదంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం నైట్ అయ్యింది. సాయంత్రం కంప్లీట్ అయిన తర్వాత నైట్కి నా చిన్న కొడుకు హోంవర్కులు చేస్తున్నాడు అనమాట. ఇద్దరికి కనీసం 1 గంట 2 గంటలైనా చదివిస్తాను. వాడు వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాడు. చాలా నీట్గా రాస్తున్నాడండి ఇప్పుడు. తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదు. అయితే మాత్రం 1-2 సార్లు వాడికి ఎక్స్ప్లెయిన్ చేశానంటే సరిపోతుంది, కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికైతే ఇలా రాస్తున్నాడు. చాలా ఎల్కేజీ చదువుతున్నాడు, కానీ ఆ రైటింగ్ చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఇప్పుడు మురిసిపోయిన తర్వాత నాకు ముందు ఉంది ముసలి పండగ. ఇంకా అట్లకైతే పిండి అది రుబ్బేశాను. మీకు జస్ట్ ఎలా వస్తున్నాయని చెప్పడం కోసమే చూపిస్తున్నాను అనమాట. నైట్కి అయితే పిల్లలకు కూడా అట్లు పెట్టాను. కొంచెం రైసు కర్రీస్ ఉంటే నేను తినేసాను అనమాట. పిల్లల కోసము మా హస్బెండ్ కోసం అట్లు వేశాను. మీకు ఏదైతే పెనం చూపిస్తున్నానో దాంట్లోనే నేను చపాతీ కాలుస్తాను, దాంట్లోనే అట్లు పోస్తాను. చపాతీ మ్యాక్సిమం కాలిస్తే అట్లు సరిగ్గా రావు, కానీ నేను చెప్పే టిప్పు పాటిస్తే మాత్రం అట్లు చాలా బాగా వస్తాయి. మెంతులు శనగపప్పు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అట్లకి ఏంటంటే బియ్యం కూడా తగ్గించి వేసుకోవాలి, సరి వేసుకోకూడదు. 2 గ్లాసులు పప్పు వేసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాసున్నర బియ్యం వేసుకుంటే స్మూత్గా స్పాంజిల్లాగా వస్తాయి అట్లు, టేస్ట్ కూడా బాగుంటాయి. సరి ఇంకా ఎక్కువ వేస్తుంటారు, అలా వేయొద్దు. స్మూత్నెస్ ఉండవు, హార్డ్ అయిపోతాయి. నేను దానికి తోడు మిక్సీలో ఆడుతాను, అంటే గ్రైండర్లో తీసుకొని మిక్సీలో ఆడినా సరే అట్లు చాలా స్మూత్గా వస్తాయి. గ్రైండర్ అయితే ఎక్కువ టైం పడుతుంది, ఆ గ్రైండర్ని వాష్ చేసుకోవడం చాలా కష్టం అయిపోద్ది అని చెప్పేసి మిక్సీ అయితే చాలా ఈజీ అని ఎప్పుడు మిక్సీలోనే వేసుకుంటాను. అట్లయితే ఇలా కంప్లీట్ చేశాను. పిల్లలిద్దరికీ అట్లు చేసి పెట్టానండి. బొంబాయి చట్నీ చేశాను, అదే శనగపిండి చట్నీ. దీనికి ఏ చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుంది, శనగపలుకులైనా బాగుంటుంది, శనగపిండి చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఇలా ట్రై చేయండి అట్లయితే మాత్రం. నైట్కి ఎక్కువ టిఫినే
చేస్తాను. ఎప్పుడు రైస్ మధ్యాహ్నం ఉండిపోతే పిల్లలకి సరిపోతే పిల్లలకు పెట్టిస్తాను. వాళ్ళు తినను అంటే మాత్రం నేను తినిస్తాను అన్నమాట. చాలా రోజుల నుంచి డైట్ చేయాలి అనుకుంటున్నాను. చేయడం అయితే అవ్వడం లేదు. కొంచెం వెయిట్ అయితే పెరిగినాను. డైట్ చేయాలి, ఇంకా కంటిన్యూ చేయాలి. ఎవరైనా లావు తగ్గాలి అనుకుంటే సమ్మర్లోనే లావు తగ్గండి. ఎందుకంటే ఎక్కువ స్వెట్ అనేది వస్తుంది కాబట్టి